దేవాది దేవునికి అనంతమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మొదటిగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ దినమున ఆరాధనకి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఆరాధనలో గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడినటువంటి విషయాన్ని మనం మరి ఒకసారి ధ్యానిందాము. గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము మనం ఆలోచిస్తే పౌలు గారు గలతీ పత్రిక రాసేటప్పుడు చాలా సమస్యల గురించి అక్కడ గలతీ పత్రిక గురించి రాసేటప్పుడు చాలా లోతుగా ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటి వాదనను ఆయన కొట్టువేయడం జరిగింది. గలతీ పత్రికలో నిజానికి అసలు గలతీ పత్రిక రాయడం వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటి పౌలు గారికి ఉన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 6వ వచనంలో చెప్తున్నాడు, గలతీలకు రాసిన పత్రిక 1:6లో క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోడు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి. కృప అనేటువంటి పదం చాలా విలువైనటువంటిది. మానవుడు దేవుణ్ణి అత్యధికంగా ఆరాధించాలంటే అతడు దేవుని కృపను గ్రహించిన వాడై ఉండాలి. మానవుడు దేవునికి ఎక్కువ లోబడాలేనంటే అతడు దేవుని కృపను గ్రహించిన వాడై ఉండాలి. మానవుడు తన జీవితాన్ని దేవునికి అంకితం చెయ్యాలి అని అంటే అతడు దేవుని కృపను గ్రహించిన వాడైతే అతి సులువుగానే అంకితం చేయగలడు. ఇక్కడ చెప్తున్నాడు, అక్కడ అన్నటువంటి మాటలు అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు. ఇంతకీ గలతీ పత్రికలో చెప్పబడిన భిన్నమైన సువార్త ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల నీతిమంతుడిగా తీర్చబడతాం అనేటువంటిది అక్కడ భిన్నమైన సువార్త. అంటే నిజానికి ఇది ఇక్కడ మత శాఖల బోధలు వీటికి అసలు ముందు ఆ కాన్సెప్ట్ మనం పక్కన పెడితే అసలు ఇక్కడ గలతీ పత్రికలో భిన్నమైన సువార్త అంటే ఏంటంటే క్రీస్తు శిలువ వల్ల తప్ప, అంటే క్రీస్తు శిలువ వల్ల కాకుండా వేరేగా రక్షణ పొందగలము అనేటువంటి వారు అంటే పౌలు గారు ఆల్రెడీ అక్కడ క్రీస్తును కూర్చున్నటువంటి శిలువ వర్తమానం అక్కడ ప్రకటించాడు. అందుకే మీరు చూడండి 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందిత్రా లేక విశ్వాసంతో వినుట వలన పొందిత్రా అనేటువంటి మాట అడుగుతూ ఉన్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వల్ల దేవుని కృపను గ్రహించాలనంటే మనము ఆయనకి ఏం చేశాము అనేటువంటిది కాదు, ఆయన మనకేం చేశాడు అనేది ఎక్కువ జ్ఞాపకం రావాలి. సాధారణంగా మనం ఏం చేసామనేది మనకు ఎక్కువ జ్ఞాపకం వస్తుంది దేవుని కొరకు. ఆయన మనకోసం చేశాడు అనేటువంటిది ఎక్కువ జ్ఞాపకం రాదు. మనం ఏం చేసాము అనేటువంటిది ఎక్కువ మనకి జ్ఞాపకం వస్తే అది ఖచ్చితంగా అతిశయానికే దారితీస్తుంది. ఆయన ఏం చేశాడు మన కొరకు అనేటువంటిది మాత్రమే కృపను గ్రహించగలం. ఆయన ఏం చేశాడు మన కొరకు. అందుకే పౌలు గారు ఎంత ప్రయాసపడినా ఎంత శ్రమపడినా ఒక మాట మాత్రం ఆయన ఏమన్నాడనంటే,
ఆయన సిలువ యందు తప్ప మరి దేని యందు, చివరికి నేను చేసిన దాని యందు కూడా నాకు అతిశయం లేదు. ఈ కృపను నిజంగా గ్రహించగలుగుతున్నావా? ఆయన ఎంత చేశాడు ప్రభువు కొరకు, అది అంతటి యందు ఏం అతిశయం లేదట. ఆయన సిలువ యందు తప్ప మరి దేని యందు, చివరికి ఆయన చేసిన పరిచర్య వల్ల కూడా ఆయన అతిశయించట్లేదట. ఎందుకోనంటే ఆ పరిచర్య కూడా కృపాభాగ్యం వలన పౌలుకు అనుగ్రహించబడింది. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను అర్హుని కాదన్న సంగతి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, కొరింథీ పత్రికలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, కొరింథీలకు రాసినటువంటి పత్రిక, మరి మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీలకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడుతుంది. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఇక్కడ అంటున్నాడండి, 15వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలోనూ తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు ఏమంటున్నాడండి, యోగ్యుని కాదు. అపోస్తులుడు అనబడుటకు ఏం కాదంటున్నాడండి, యోగ్యుని కాదు నేను. ఎవరు ఒప్పుకుంటున్నారు ఈ మాట? ఇప్పుడు మనం ఏమై ఉన్నామో దానికి యోగ్యులం కాదు అని మనం ఒప్పుకుంటున్నామా? ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు నిజానికి ఇప్పుడు మనకు కలిగిన భాగ్యం, ఇప్పుడు పరిచర్య చేసే భాగ్యం అనండి, క్రీస్తు సంఘంలో ఉండే భాగ్యం అనండి, లేదంటే దేవుని సత్యమును వినేటువంటి, ఇప్పుడు మనం ఏమో దీనికి యోగ్యులం కాదు. యోగ్యులం అని ఇది ఇవ్వలేదు ఆయన. అది పౌలు గారు ఒప్పుకుంటున్నారు, నేను అపోస్తలుడు అనబట్టుకు యోగ్యుని కాదు. దేవునికి ఒక వ్యక్తి అత్యంత ఎక్కువ సాగిలపడేది ఎప్పుడో తెలుసా? ఆయన కృపను గ్రహించిన రోజునే. ఆయన కృపను గ్రహించినంత కాలం నువ్వేం చేసావు అన్నది జ్ఞాపకం ఉంటుంది, కానీ ఆయన ఏం చేశాడు అన్నది జ్ఞాపకం ఉండదు. ఇక్కడ పౌలు గారు చాలా జాగ్రత్త పడ్డాడు. ఇంకా మనం ఆలోచించినట్టయితే కింద కూడా చెప్తున్నాడు, ఏమంటాడనంటే, ఆయనను అక్కడ అంటున్నాడు 10వ వచనంలో, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలంగా. ఆ కృపను నేను ఏం చేసుకోలేదు, నిష్ఫలము చేసుకోలేదు, అంతే. అయితే ఏమై ఉన్నానో అది మాత్రం ఎవరి వల్ల అయ్యాను? ఆయన కృప వలననే అయ్యాననేటువంటి సంగతి. ఆయన కృప వల్లే అయ్యాను నేను. కనుక నాకు అనుగ్రహించబడిన కృప ఏం చేయలేదు, నేను నిష్ఫలం చేసుకోలేదు. ఒకసారి మనం దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, మనం ఆలోచించినట్టయితే ఒకసారి మనం చూద్దాం. దేవుడు ఆయన సంకల్పంలో కృప ద్వారా మనుషులను ఏం చేశాడనంటే తన వైపుకి తీసుకొని కృప ద్వారా రక్షించి కృపా బాహుళ్యమును సర్వలోకానికి ప్రకటించాలనే ఉద్దేశం అయింది. అందుకే ఎఫెసీ పత్రికలో ఏమంటున్నాడో చూడండి. ఎఫెసీలు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్తున్నటువంటి మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి 3వ వచనం, 2వ అధ్యాయము 3వ వచనం. వారితో చూడండి, వారితో కలిసి అంటే ముందు ఎవరైతే అవిధేయులు ఉన్నారో వారు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నటువంటి వారు, అలాంటి వారితో కలిసి 3వ వచనంలో, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఏమై ఉన్నాం, మనం పాత్రులమై ఉంటుమే. దేవుని ఉగ్రతకు మనం పాత్రులం. మనం ఏమై ఉన్నామో దానికి పాత్రులం కాదు, మనం దేవుని ఉగ్రతకి అర్హులం, దేవుని ఉగ్రతకు పాత్రులం మనం. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో దానికి పాత్రులం కాదు మనం. అసలు మనం దేనికి పాత్రం అవ్వాలంటే ఆయన ఉగ్రతకు పాత్రులమై ఉండాలి. దేవుని నీతి చాలా గంభీరమైనటువంటిది. నిజంగా మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క అగమ్య గోచరత్వము. అందుకే ఆ తిమోతి పత్రికలో ఏమన్నాడనంటే, అక్కడ
మనకు చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మానవుడు సమీపించాలనంటే సమీపించగలడా? ఏమీ సమీపించలేడు మానవుడు. కనీసం ఆయన సమీపంలోకి కూడా వెళ్ళలేడు. అలాంటి మానవుడిని ఏం చేశాడంటే దేవుడు తన కృపాబాహుల్యం వలన, అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడు చూడండి, 4వ వచనంలో అంటున్నాడు, దైవోగ్రతకు పాత్రలమై ఉంటేమన్న తర్వాత 4వ వచనం, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి రక్షించబడ్డాం. మనం ఎవరన్నా తప్పు చేస్తే న్యాయ ప్రకారం వెళ్ళమంటాం. దేవుడి న్యాయం ప్రకారం వెళ్తే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉండగలమా? చాలాసార్లు మనం అంటుంటాం, దేవుడు నాకు ఏం చేయట్లేదు, న్యాయం చేయట్లేదు, న్యాయంగా. ఆయన ఎప్పుడూ ఆ మాట అనకండి. దేవుడు కనుక న్యాయంగా నిన్ను విమర్శించుంటే ఈరోజు నువ్వు ఇక్కడ నిలబడి ఉండవు. మీరు ఆలోచించండి, మీ మనస్సాక్షులను అడగండి. మన మనస్సాక్షులను ఒకసారి అడగండి. దేవుడు న్యాయాన్ని కనుక ప్రశ్నించగలిగితే, ప్రశ్నించండి, 5 నిమిషాలు భస్మం అయిపోతాం మనం. ఈ రోజుకి బ్రతుకున్నామంటే కేవలం ఎవరండి? ఆయన కృపది. దేవుడి న్యాయం గురించి చాలాసార్లు ప్రార్థనలో ఆయన నాకు ఎన్ని చేసినా న్యాయం చేయట్లేదండి. ఒకసారి అడగండి ఆ న్యాయం గురించి, ఆ న్యాయం ఎలా ఉంటుందో. ప్రభువా, నువ్వు దోషములు కనిపెట్టి చూడగా ఎవడు నిలవగలడయ్యా నీ ముందు? మనం ప్రజలందరి దోషాలను భలే కనిపెట్టి చూస్తాం. మనం ఒక్కోసారి వాడు దోషం ఎప్పుడు చేస్తాడా అని కనిపెట్టి చూస్తాం. దేవుడే కనుక అలా థింక్ చేస్తే మానవుడిలాగా నువ్వు నిలబడగలవా? మానవుడు ఎవడన్నా నిలబడతాడా ఆయన ముందు? నువ్వు కనిపెట్టి చూస్తే ఎవరిని నిలగలవు? అయితే ఓ మాట అంటున్నాడు, దోషం చేయమని ఆయన అంటలేదు. ఏమంటున్నాడు అంటే, ఆయనను నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద కృప దొరుకుతుంది. నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. నీ యందు భయభక్తులు నిలపడానికి. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఏమన్నాడంటే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడండి? బ్రతికించాడు. క్రీస్తుతో కూడా చచ్చిన వారిని బ్రతికించాడు. కృపచేత మీరు ఏం చేయబడి ఉన్నారు? రక్షించబడ్డారు. ఇప్పుడు ఏం చెప్పాలంటే, ఆ రోజులు అన్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరిచే కృపా మహదైశ్వర్యము. మానవుడు ఆయన కృపను బట్టి ఎప్పుడు కూడా మన ప్రార్థనలో న్యాయం అనే మాట వాడకండి. న్యాయం అయితే నువ్వు ప్రార్థన చేయడానికి అక్కడ ఉండలేవు. కృపను అడగండి. కృపను అడుగుతున్నావా, న్యాయాన్ని అడుగుతున్నావా? ప్రార్థనలో ప్రభువా నాకు న్యాయం చేయతండి అని నువ్వు ఎక్కువ అడగకూడదు దేవుణ్ణి. ఆయన న్యాయం చేస్తే నువ్వు ఇప్పుడికిప్పుడు అయిపోతావు. అందుకే ఎప్పుడు కూడా మానవుడు జీవితకాలం అంతా కూడా ఏం అడగవలసిన వాడై ఉన్నాడు? ఆయన కృపను అడగవలసిన, ఆయన న్యాయం గురించి పాడవలసిన వాడై ఉన్నాడు. కానీ మనం ఎక్కువగా చాలాసార్లు దేవుడు అన్యాయం చేస్తున్నట్టుగానే మానవులు ఏం చేస్తూ ఉంటారనంటే మాట్లాడుతుంటారు. కానీ ఆయన ఎప్పుడు అన్యాయం చేయటం ఏమన్నాడండి? ఆయన అసంభవం. ఆయన ఇంకొక అక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడంటే కింద మాట్లాడుతున్నటువంటి మాటలో మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు, మళ్ళా చెప్పాడు. 8వ వచనంలో అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా 8వ వచనంలో కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, అది ఎవరి వరం అంటున్నాడండి? దేవుని వరమే. వరం అని చెప్తున్నాడు. అది మీ వలన కలిగింది కాదు. అది కేవలం ఎవరు వరం అంటే అది జీతం అంటలేదు, అది దేవుని జీతం మీకు అంటలేదు. రక్షణ వరమా జీతమా? మరి ఎందుకు మనం జీతంలా ఫీల్ అవుతాం? జీతంలాగా ఆరాధిస్తామేంటి దేవుణ్ణి? ఒకటికంటే ముందు బాప్తిసం పొందామనుక మనం ఖచ్చితంగా ఏం చేస్తామంటే ఆడికంటే మనం పరిశుద్ధులు అన్నట్టుగా ఆరాధిస్తాం. కానీ ఈ కృప అందరికీ అనుగ్రహించబడాలి.
ఎందుకో తెలుసా, నువ్వు ముందు రక్షణ పొందుండొచ్చు, కానీ తర్వాత రక్షణ పొందేటువంటి వారికి ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ నేను రక్షించలేదు, అతనికంటే ముందు బాప్తిసం పొందావు కాబట్టి నువ్వు నీతిమంతుడు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక విషయాన్ని గమనించాలి, ఎవరైతే ఈ రక్షణ పొందుకోలేదో వారికి కూడా ఈ కృపను దేవుడు ప్రసాదించాలి. ఎందుకంటే ఇది కలిగింది నీ వల్ల కాదు కనుక మిగతా వారి గురించి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. ఇంకా అతిశయించడానికి వీలు ఎక్కడిది? అప్పులు ఇద్దరికి కొట్టేశాడండి, నా అప్పు నేను తీర్చలేనప్పుడు ఇంకా నాకు అతిశయం ఉందా? అతిశయించడానికి వీలు లేదు. దేవుడు తన సంకల్పాన్ని ఎలాగా నిర్మించాడనంటే చూడండి, ఏ విధంగా నిర్మించాడనేటువంటి సంగతిని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారనంటే అది చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో చెప్తున్నాడు. అక్కడ అంటున్నాడండి, చూడండి, ఏ శరీరియు 1వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం అండి. ఏ శరీరియు, చూడండి ఇక్కడ అంటున్నాడు, కొన్ని శరీరాలు కాదు, ఏ శరీరియు దేవుని ఎదుట ఏమంటున్నాడండి, అతిశయింపకుండునట్లు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకూడదు. ఏ మానవుడు అతిశయించడం వీల్లేదు ఆయన దగ్గర. మనం అతిశయించవలసింది ఏంటంటే భూమి మీద కృప చూపుచ్చు. ఇర్మియా గ్రంథాలు అంటుంటాడు, ఆయనను పరిశీలంగా తెలుసుకుంటే ఉందే ఏం చేయాలటండి, అతిశయించాలి. ఇంకో అతిశయాలు ఏమి ఉండకూడదు మనకి. ఇంకో అతిశయాలు ఉంటే మనం దేవుణ్ణి ఆరాధించే విధానం అది ఆరాధించినట్టు కాదు. ఎందుకంటే నీ అతిశయంతో దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించలేవు. నిజారాధికుడు ఆరాధనలో ఏ విధంగా ఉంటాడనంటే ఆయన కృప మీద ఆధారపడి ఉంటాడు. ఇక్కడ విషయం చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఏ శరీరియు దేవుని ఎట్టు అతిశయింపకుండాట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏం చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఏం చేసుకున్నాడండి, వెర్రోళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు వెర్రోడికి బహుమతి ఇస్తే అది వెర్రివాడు గొప్పతనం కాదు, ఇచ్చినవాని గొప్పతనం అది. ఇప్పుడు మనం లోకంలో జ్ఞానులమా కాదే, కేవలం మనందరం ఏమై ఉన్నానంటే ఒట్టి వారమై ఉన్నాం మనందరం కూడా. దేవుని కృపను కూర్చో దేవుణ్ణి గనుక ఆరాధించడం స్టార్ట్ చేస్తే మరణం వరకు ఉన్నట్టు. అందుకే దావీదు గారు ఏమంటుంటారనంటే నా జీవితకాలం అంతయు దేవుణ్ణి ఏం చేస్తాను, నేను తుస్తాను. నా జీవితకాలం అంతా ఆయన నామాన్ని ఏం చేస్తాను నేను అంటాడండి, కీర్తిస్తాను. మనం దావీదు సాధారణంగా చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, 51వ కీర్తనలోనే మాట అన్నాడు, ఆయన దావీదు దేవుని కృపను బాగా గ్రహించిన వాడు. ఆయన కృపను కూర్చి బాగా గ్రహించాడు కాబట్టి ఆయన చాలా కీర్తనలు రాశాడు. ఈరోజు మనం పాటలో పాడలేకపోతున్నాం, చాలా స్లోగా పాడుతున్నాం. కారణం ఏంటి? ఆయన కృపను గ్రహించలేకపోవడమే. మన మనసులో ఆయన కృప గుండెల్లో ఉంటే పాట ఉబుకొస్తుంది హృదయం నుంచి. ఇక్కడ ఆరాధనలో కూర్చున్నాం చేపు మనం ధ్యానం చేయవలసింది దేని మీద అంటే ఆయన కృపణ గురించే. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ దావీదు గారు ఏ విధంగా గ్రహించారు ఆయన కృపణ గురించి అనేటువంటి మాట మనం చూస్తే ఇక్కడ అంటున్నాడండి, 51వ కీర్తనలో అంటున్నాడు ఆయన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఒకడు అంటున్నాడు ఇక్కడ, నన్ను కరుణించు అని అంటలేదు, నీ కృప చొప్పున నన్ను కరుణించు. క్షమాపణ అనేటువంటిది దానంగా చేశాడు ఆయన దావీదుకి. అందుకే ఇక్కడ నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య, అందుకే ఈ పదాలు వాడుతున్నాడు చూడండి, నీ వాత్సల్య బాహుల్యము చెప్పిన. దేవా నన్ను ఎందుకు కరుణించో, నీకోసం చాలా చేశాను కదా నేను అంటలేదు. ఎందుకు కరుణించండి? కొన్నిసార్లు మనం అడిగేటువంటిది ఏంటంటే ఎందుకు కరుణించు, నీకోసం నేను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడని తెలుసా, ఇలా అంటలేదు దావీదు. నీ వాత్సల్య బాహుల్యము చెప్పిన నన్ను ఏం చేయమంటున్నాడండి, నా అతిక్రమములను తుడిచేయి. నీ వాత్సల్య బాహుల్యము చెప్పిన తుడిచేయి నా అతిక్రమాలు. దావీదుకి అతిక్రమాలు ఎలా తుడిచివేయబడతాయి? దావీదు గారు ఒక మాట అన్నారు, ఏమన్నారనంటే అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, దావీదు గారు పాపం చేసినప్పుడు ఆయన బలి అర్పించలేదట.
ఎందుకంటే నువ్వు దేన్ని కోరేవాడు కాదు. పాపమునకు పెనాల్టీగా దేవుడు బలినిమ్మన్నాడు. కానీ ఇశ్రాయేలీలో ఎక్కువ మంది ఏం చేశారంటే పాపానికి పెనాల్టీ బలి ఉంది కాబట్టి ఎక్కువ గొర్రెలు ఉన్నవాడు ఎక్కువ పాపాలు చేసేవాడేమో. కనుక పాపం చేయడం దానికి పెనాల్టీ ఏముంది? గొర్రె అర్పించడం. మన సోదరులతో మేము ధ్యానించేటప్పుడు కాలేజీల్లో కానీ లేదంటే స్కూల్లో కానీ యూనిఫామ్ వేసుకురమ్మంటుంటారు. లేదంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పోలీసులు కానీ ఏదన్నా పత్రాలు లేకపోతే ఏమేస్తారండి? ఫైన్ వేస్తారు. అందుకే కొంతమంది ఆగిపోతారు, కొంతమంది దొరికిపోతారు. నాకు తెలిసి రోడ్డు మీద వేస్తే ఓ 3కో 4కో 10 మంది ఉంటాయి రోడ్లో వెళ్ళే వాళ్ళకి. మిగతా 70 మంది ఏదో ఒకటి ఉండదు. ఆగిపోవడం అన్నా జరుగుతుంది, దొరికిపోవడం అన్నా జరుగుతుంది. ఇప్పుడు ఒక విషయం మీరు చూడండి, ఫైన్ వేసినప్పుడల్లా ఫైన్ ఎందుకు వేస్తున్నాడంటే ఒక క్రమశిక్షణ తీసుకురావడానికి. అలాగే యూనిఫాము కాలేజ్ వాళ్ళకు ఉంటూ ఉంటుంది. ఈరోజు యూనిఫామ్ వేసుకురాకపోతే ఖచ్చితంగా 100 రూపాయలు నువ్వు ఫైన్ కట్టాలి. అయితే ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే నా జేబులో 500 ఉన్నాయి కాబట్టి 5 సివిల్ డ్రెస్లు వేసుకెళ్ళొచ్చు 5 రోజులు అనుకున్నాడు అనుకోండి. అప్పుడు ఆ రూల్ వల్ల ఉపయోగం ఉంది? మానవుడు దేవుడికి క్షమిస్తున్నాడు కదా అని చెప్పి ఆయన నియమాన్ని అర్థం చేసుకోకపోతే అలాగ. అందుకే అంటున్నాడు, దావీదుకు బాగా ఇది అర్థమై ఆయన ఏమంటున్నాడు అంటే నీ వాత్సల్యతో చెప్పు నన్ను కనికరించు. ఇంకోటి అన్నాడు, నువ్వు బలిని కోరువాడు కావు. నువ్వేం కోరువాడు కాదు అన్నాడండి? బలిని కోరిన ఎడల నేను ఇస్తాను. ఎందుకంటే ఆయన గొర్రెలు తక్కువ దావీదుకి. పాపం చేసినప్పుడు దేవుడికి ఏదో ఇచ్చేయాలన్న అలవాటు కొంతమందికి ఉంటుంది. పాపం చేస్తాడు ఇచ్చేస్తుంటాడు, పాపం చేస్తాడు ఇచ్చేస్తుంటాడు. నో, పశ్చాత్తాపం కావాలి ముందు. పాపం చేస్తాను దేవుడికి ఏదో చేసేస్తాను, కుదరదు. పాపాన్ని ఇచ్చుడు దాంతో కవర్ చేయలేవు. దేవుడు క్షమించినప్పుడు ఆ క్షమాపణ నుంచి వచ్చేటువంటి కృతజ్ఞతదే. అనేక మంది మనం చూసినట్లయితే ఈరోజు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఏమన్నాడంటే అక్కడ అతిక్రమము, తర్వాత పాపము. అతిక్రమం అంటున్నాడు చూడండి 3వ వచనం అంటున్నాడు, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి. అంటే నేను తెలియజేయలేదు. ఇది అతిక్రమము అంటే ఒక క్రమం ఆల్రెడీ తెలుసు. దాన్ని ఏం చేశాడు దావీదుకి తెలియదా తప్పు చేయకూడదని? తెలుసు, తెలిసే చేశాడు. అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నేను తెలియజేయలేదు. ఇది నాకు తెలిసే నేను చేసి ఉన్నాను. తర్వాత అంటున్నాడండి, నా పాపం ఎల్లప్పుడూ ఏమంటున్నాడండి నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేనేం చేశాను? పాపం చేస్తున్నాను. నీ దృష్టి ఎడితే నేను చెడుతనము. ఎప్పుడన్నా ప్రార్థనలు చెప్పుకున్నాము మనం? ఇప్పటి వరకు ఒప్పుకోలేదంటే దావీదు కంటే గొప్పవారం అనే ఫీల్ అవుతున్నాం మనం. ఇది ఎప్పుడన్నా ఒప్పుకున్నామా ప్రార్థనలో? వ్యక్తిగతమైన ప్రార్థనలో దావీదు వ్యక్తిగతంగా కూడా ఒప్పుకోవట్లేదు, కీర్తనే రాసేసాడు. నా స్థితి ఇది, తెలిసే తప్పు చేశాను, కొన్ని పాపం చేశాను, అతిక్రమం చేశాను, నీ దృష్టికి చెడుతనం చేశాను నేను. అందుకే దావీదు దేవునికి ఏది ఇచ్చినా ఆయన కృపను గ్రహించిన వాడే ఇచ్చాడు. ఒకరోజు మందిరం కట్టాలి. మీకు తెలుసు అది ఎవరికి అప్పచెప్పాడు? దేవుడు సొలొమోనుకి అప్పచెప్పాడు. దావీదు అంటున్నటువంటి మాటలు చూడండి, ఏమంటున్నాడు అంటే దావీదు తన యొక్క మాటల్లో నిజంగా కృపను గ్రహించిన వాడు ఇలా మాట్లాడగలడు. కొన్ని దినవృత్తాంతాలు 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో మనకి ఈ విధంగా చెప్పబడుతుంది. కొన్ని విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు దావీదు జీవితం నుంచి. ఆయన అంటున్నాడు 29వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, దినవృత్తాంతాలు 1:29 మొదటి చూడండి. తరువాత రాజు అయిన దావీదు సర్వ సమాజంతో ఎలాగో సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన
నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము గలవ బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషుని కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది అని చెప్తూ, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరంలో కావలసిన బంగార పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, ఈ లిస్ట్ అంతా మీరు రాయండి. దావీదు దేవునికి ఏమి ఇచ్చాడో మొత్తం పేపర్ నిండిపోద్ది. ఇవన్నీ ఎవరికి ఇచ్చాడండి? ఆయన మందిరానికి ఇచ్చాడు. పోనీ ఇచ్చిన తర్వాత అతని విధానం ఎలాగుంది చూడండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత దావీదు అంటున్నటువంటి మాట చూడండి, ఏమంటున్నాడో ఇక చెప్తున్నాడు. తమ యొద్ద 8వ వచనంలో చూడండి, ఇంకా దావీదు ఏమిచ్చాడో ఇక్కడ ఉంది, అలాగనే జనులు ఏమిచ్చారో అక్కడ ఉంది. 10వ వచనంలో చూడండి, 29:10లో ఉంది. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 29:10లో, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు ఏం చేశాడండి? చెల్లించాడు. ఇట్లు స్తోత్రం చెల్లించాడు. ఎలా చెల్లించాడు దేవుని స్తోత్రం? ఏమని చెల్లించాడో చూడండి. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవేమైనో స్తోత్రాడు. యెహోవా, భూమి ఆకాశముల యందుడు సమస్తమును నీ వశము. ఎవరి వశం? ఓ మాటలో ఇంత ఇచ్చిన తర్వాత దావీదు ఏమంటాడో తెలుసా అండి? ఇవన్నీ నీయనయ్యా, నీకిచ్చి నేనేదో ఇక్కడ అతిశయించడానికి ఏముంది? ఈ అంతా ఎవరిచ్చారు? ఇది అన్నీ నాది నీకెత్తన్నట్టుగా ఫీల్ అవ్వలేదు ఇచ్చేటప్పుడు దావీదు. ఇది నీది. ఇది భూమి అయిందంటే భూమిలో చిన్న నలుసులు అంటే వాళ్ళు మనం. భూమి ఆకాశములు ఎవరయ్యండి? నీ వశం ఇది. ఈ మన వశాలు అయ్యి మన ఆలోచించండి. ఈ భూములు కొండం దగ్గర నుంచి మన వశాలు అయిపోయినాయి, కానీ అయ్యి ఏదో రోజు చివరికి యేసుప్రభు రాకడ వచ్చినప్పుడు ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి. డెఫినెట్గా కొలాప్స్ అవుతాయి. అవ్వా చెప్పాడు కదా ఆయన పేతురుపత్రిలో, అది నమ్మట్లేదా? పేతురుపత్రిలో ఏమన్నాడంటే, ఆ దినం నేను వచ్చినప్పుడు మహా మిక్కినమైన వేణతో పంచిపోతాలు ఏమైపోతాయి. యేసుప్రభు వచ్చినప్పుడు అయిపోతాయి లేదండి. కనుక ఇక్కడ చెప్తున్నాడు ఇవన్నీ ఆయన వశమే. ఈ మధ్యలో మనం బ్రతకడానికి ఇదంతా ఇచ్చాడు, కానీ ఇదంతా ఆయన వశమే. ఎందుకంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలను సృజించాను. భూమి ఆకాశంలో ఆయనే యావత్ భూమి మీద కాపురం ఉండడానికి దేవుడు ఈ భూమిని ఇచ్చాడు మానవులకి బహుమతిగా. మరి భూమిలోంచి వచ్చే సంపద, భూమిలోంచి వచ్చే ఆహారము, భూమిలోంచి వచ్చేది ఏదైనా అది ఎవరి వశం అండి? అది దావీదుకి అది అర్థమైందండి. ఇదిగో బంగారము, మనుగులు, వెండి అన్ని ఇచ్చేసిన తర్వాత ఏమంటారో తెలుసండి? ఇదిగో దేవునికి నేను ఎంత ఇచ్చానో తెలుసా అంటలేదు. ఏమంటున్నాడో తెలుసా అండి? ఇవన్నీ నీ వశమేనయ్యా, నీ వశమే, నీ. చూడండి ఇంకో మాట అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ చూడండి. 11వ వచనంలో అక్కడ అంటున్నాడు ఒక మాట, యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. తర్వాత అన్నాడు, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే. దేవుని పరిచయం చేసే వాళ్ళందరికీ మైండ్ ఉండాలి. ఎలా గణపరుస్తున్నాడు చూడండి ఆయన్ని. మహాప్రభావము, ఘనత, తేజస్సు అన్నీ ఎవరివి? దేవుని కొరకు ఎవరన్నా బ్రతకాలని అనుకుంటే ఈ విధమైన స్వభావంలోకి రావాలి. ఏంటంటే ఇది సమస్తము ఆయనదే. ప్రభావము, ఘనత, తేజస్సు ఆయనదే. ఇంకో మాట కూడా అంటున్నాడు. ఏమన్నాడు చూడండి, యెహోవా, రాజ్యము నీది. రాజ్యం ఎవరిదండి? నీది. నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును ఎవరి వల్ల కలుగుతాయి? ఐశ్వర్యము, గొప్పతనము ఎవరిస్తారంటండి? అది ఐశ్వర్యము, గొప్పతనము దేవుడిచ్చేటువంటి వరాలంటండి. ఐశ్వర్యమైనా గొప్పతనమైనా ఎవరిచ్చింది? అది దేవుడు ఇచ్చినటువంటివే.
ఒక చిన్న పాప వాళ్ళ అమ్మ చెప్పిందంట, అమ్మ ఆదివారం నువ్వు ఏం చేయాలి, కానుకేయాలని చెప్పి కొంత చందా ఇచ్చి మెల్లగేయమంటే వేయలేదంట ఆమె. ఇకుండా బయటికి వెళ్ళిన తర్వాత, అమ్మ నువ్వు ఎందుకు వేయలేదు కానుకనంటే ఆ తల్లికి చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది నాది, ఇది నేను ఇవ్వను. అప్పుడు వెంటనే తల్లి చెప్పిందంట, ఇవన్నీ ఆయనయే, మందంటే ఇది లేదు. అప్పుడు ఆ కూతురికి ఒక గంట సేపు బోధించింది, దేవుని కృప అంటే ఇదమ్మా, దేవుని కృప ఇది, దేవుని కృప వల్లే ఇది భాగ్యం కలిగింది. నువ్వేం చేస్తున్నాడంటే అది నాదంటున్నావు, ఇదే నీది కాదు, ఇది నీది కాదు, ఇంకా ఇంట్లో ఉందో చూసా అది నీది కాదు, ఏది నీది కాదు ఈ భూలోకంలోనే. ఒకవేళ నేను కష్టపడి సంపాదించుకుంటాను అనుకున్నారా, మీరు ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు కదా, మీ ఒంటిలో నుంచి నా ఒంట్లోంచి ఒక్క సెకండ్లో ప్రాణాన్ని తీసేస్తే నువ్వు ఎంత కష్టపడతావో తెలుస్తుంది. ఒక్కసారి లాగేసుకున్నాడు అనుకోండి, ఆయన నడవగలవా, పని చేయగలవా, ఉద్యోగానికి వెళ్ళగలవా, ప్రయాస పడగలవా? ఇలాగే కూర్చున్నాం. ఇప్పుడు ఇలాగ కూర్చున్నటువంటి మనం, ఇలాగ నడిచొచ్చేసినటువంటి మనం, ఇలాగే మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయే మనం, ప్రాణం పోతే మనల్నే నలుగురు మొయ్యాలి. ఏమీ పోలేదు, చెవులు అలాగే ఉన్నాయి, కళ్ళు అలాగే ఉన్నాయి, ముక్కు అలాగే ఉంది, కాళ్ళు అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. కానీ కంటికి కనిపించిన ఒక ఆయుధం చూసావు, ఆ ప్రాణం తీసేస్తే. ఈరోజు ఆలోచించండి, దేవునికి ఎంత కృతజ్ఞులై ఉండాలో మనం. సమస్తం అయిందే. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఒకటేంటంటే ఆదివారం ఆరాధనకు వచ్చే ముందు రోజే నేను దేవుణ్ణి రేపు దర్శించాలి, దేవుణ్ణి నేను ఆరాధించాలి. ఎందుకనంటే ఈ వారమంతా ఆయన కృప నాకు ఏం ఇచ్చాడు, అనుగ్రహించాడు. ఆయన సమస్తం అయిందే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ ఎవరికైనా ఏదన్నా కలగజేసి వీలు కలగజేసిన ఎడల అది కూడా ఎవరి వల్ల కలిగింది అంటున్నాడండి. అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా ఏమన్నాడంటే, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించితే ఎవరికి సాధ్యం? ఈ మాటలన్నీ కూడా పేదోడు మాట్లాడలేదు. ధనధాన్య సమృద్ధి కలిగిన వాడు, వేల కోట్లకు అధిపతి ఈ రోజుతో పోల్చుకుంటే. అలాంటి ఆయన దేవుని గురించి మాట్లాడతాడు. ఏమన్నాడంటే, ఇవన్నీ నీ వశమయ్యా, ఇవన్నీ ఘనత ప్రభావం భూమి ఆకాశములన్నీ నీ వశం. ఈ భూమి అంతలాగా ఆ బైబిల్ చరిత్రలో తన ఆస్తిని అంత దేవునికి ఇచ్చినటువంటి రాజు ఇంకొకరు లేడు. అలాంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఇంకో మాట కూడా అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు అంటే, అక్కడ ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. 29:12 అండి. నీవు సమస్తమును ఏలువాడవు. అక్కడ అంటున్నాడండి, బలమును పరాక్రమమును ఏమన్నాడండి, నీ దానములయ్యే. బలమును పరాక్రమం ఎవరి దానాలు? దానం అంటే ఏంటండి? మనం ఎవరికైనా భిక్షగాడికి 10 రూపాయలు ఇస్తే ఎలా ఫీల్ అవుతాం? మనం ఆడు అడుక్కుంటున్నట్టుని మనం ఏమి ఎత్తనట్టు ఫీల్ అవుతాం. కానీ మనందరం భిక్షగాళ్ళమే ఆయన ముందు. అందుకే ఇచ్చేటప్పుడు కూడా, ఎవరికన్నా భిక్ష వేసేటప్పుడు కూడా ఏ మైండ్తో వేస్తున్నావు, ఏ మనసుతో వేస్తున్నావు? ఆడు అడుక్కునే స్థితిలో నన్ను పెట్టాడు, నేను ఇచ్చే స్థితిలో నన్ను పెట్టాడు అన్న స్వభావం తీయడానికి వెళ్ళలేదు. ఎదుటోడు సహాయం చేసినా మనం ఏమనుకుంటామనంటే, నేను గొప్పోడిని కాబట్టి నేను సహాయం చేయగలను, ఏమీ లేనోడు కాబట్టి చేయను. ఇదంతా ఎవరిది? స్వభావం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యోబైతో మాట అంటాడండి, అన్నము లేని వారికి నా అన్నములో కొంచెమైనా తిననీయకపోతే పరమందున్న దృష్టికి నేనేమవుతాను, వేస్తాను అంటాడు. యోబు లాంటి భక్తుడు ఏమన్నాడనంటే, ఆ చేతులు నన్ను ఆశీర్వదించిన ఎడల, అంటే ఆ అన్నము లేని వారికి అన్నం పెట్టుట ద్వారా ఆ చేతులు దీవెనలు నాకు కలగాలి అని యోబు కోరుకున్నాడు. యోబుకి ఎంత ఆస్తుందండి ఆ రోజుల్లోనే. కానీ వారి యొక్క స్వభావం మీకు ఒక విషయం తెలుసండి, ధనవంతుడు కూడా దీనుడిగా మారిపోతాడు దేవునిలో, ఆయన కృప గ్రహిస్తే. ధనవంతుడు కూడా, గొప్పవాడు కూడా దీనుడైపోతాడు. ఎందుకో తెలుసా? ఆయనకంటే త్యాగం చేసినోడు ఎవరూ లేరు. అందుకే అన్నాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా, ఆయన ధనవంతుడయ్యుండి మీ నిమిత్తం ఏమైపోయాడు, దరిద్రుడయ్యాడు.
మీ నిమిత్తం ఆయన ధనవంతుడయ్యుండి ఆయన స్థాయి ఏంటి? ఆయన మొన్న ఆదివారం మనం చెప్పుకున్నాం, ఆయన స్వభావం ఎలాంటిదనంటే ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తన్ను తానే ఏం చేసుకున్నాడంటండి? రిక్తుడిగా చేసుకున్నాడు. తాను ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. ఈ భూమి మీద అలాగా ఎలా ఉన్నాడండి ఆయన? ఆయనకంటే గొప్పవాడు ఎవడన్నా ఈ భూమి మీద నివసించాడా? యేసు ప్రభువు కంటే గొప్పవాడు ఈ భూమి మీద ఎవరైనా బ్రతికారా? యేసు ప్రభువు కంటే తగ్గింపు గల వ్యక్తి భూమి మీద ఉన్నాడా? దానికి కారణం ఏంటంటే ఆయన చూపించాడు. ఏమనంటే ఆయన ఏదైతే వదిలేశాడో, ఇదిగో ఇది చూడండి, ఆయన మహత్యమును మహాఘనతను వదిలి ఆయన ఎలా ఉన్నాడండి? ఆయన దీనుడిగా ఈ భూమి మీద కొనసాగాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడనంటే ఇక్కడ ఒక మాట మాత్రం అంటున్నాడు. ఏమంటున్నాడనంటే 13వ వచనం అంటున్నాడు, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, ప్రభావము గల నీ నామమును ఏం చేస్తున్నాం? మేము ఇప్పుడు కొనియాడుతున్నాం. ఎంత కొనియాడాలి దేవుణ్ణి? సరిపోతుందా? దేవుణ్ణి ఎంతసేపు కొనియాడాలి మనం? ఎన్ని సంవత్సరాలు కొనియాడాలి మనకు చేసిన మేలుని బట్టి? దేవుడి యొక్క న్యాయము నిజంగా ఆలోచించినట్టయితే ఆయన కృపను గురించి మనం కొనియాడవలసినటువంటి వారిని అందుకే అంటున్నాడు 14వ వచనంలో అంటున్నాడు చూడండి, ఈ ప్రకారము 29:14 అంటున్నాడు, ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు. ఇచ్చు సామర్థ్యం కూడా ఎవరు కలగజేయాలంటండి? ఇచ్చు సామర్థ్యం ఎవరు కలగజేయాలటది? దేవుడే. కనుక మేము మా జనులు ఏపాటి వారు, ఈ కృప మాకు అనుగ్రహించావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడంటే నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనని కలిగిన కదా నీ స్వసంపాద్యములో. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా స్వసంపాద్యంలో అంటలేదు దావీదు. దేవునికి ఇచ్చేటప్పుడు ఏమంటున్నాడండి? నా స్వసంపాద్యంలో కొంత ఇచ్చాను అని అంటలేదు, నీ స్వసంపాద్యంలో నీకు కొంత ఇచ్చాను. దాన్ని ఎలా ఫీల్ అయ్యాడంటే ఇదంతా ఇచ్చిన తర్వాత నీ స్వసంపాద్యంలో ఏం చేసాం? కొంత అంటున్నాడండి. ఇది కొంత, ఇది మన దృష్టిలోని దావీదు ఇచ్చింది. దేవుని కృపను గ్రహించిన వాడు ఈ భూలోకంలో ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేడన్న సంగతి ఆ భక్తుడికి తెలుసు. అందుకే దావీదుకున్న కృతజ్ఞత, దావీదుకున్న కృప పట్ల ఆయనకున్న కృతజ్ఞత కానీ లేదంటే దావీదు. అందుకే ఈరోజు మనం ఆలోచిస్తే ఈవెన్ దేవుడు ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడు అనంటే, అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహాము గురించి మాట్లాడినటువంటి మాట రోమపత్రికలో ఏముందో చూడండి. అక్కడ అంటున్నాడండి, రోమీలకు రాసిన పత్రికలోనే మనం ఆలోచిస్తే ఒక మాట ఇక్కడ చెప్పబడుతుంది. మనం ఈ మాటలు కూడా చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. 4వ అధ్యాయము అబ్రహామును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అబ్రహాము పట్ల దేవుడు ఏమో అనుగ్రహించాడండి? కృప అనుగ్రహించాడు. అబ్రహాముకి దేవుడు ఏమి కృప అనుగ్రహించాడు? అబ్రహాము ధనవంతుడు, చాలా గొప్పవాడు. అబ్రహాముకు అనుగ్రహించబడిన దేవుని కృప ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సరైన విషయమైన మన మూల పురుషుడికి అబ్రహామునికి ఏమి దొరికినందుము, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి ఏం కలుగుతుంది? అచ్చే కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. ఏమన్నాడండి? చాలా డెప్త్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నాడు పౌలు. ఇది దేవుని ఎదుట అబ్రహాము కూడా అతిశయించడానికి వీల్లేదట. ఏమని? ఒకవేళ అబ్రహాముని బట్టి మనం అతిశయిస్తాం, కానీ దేవుని ఎదుట అబ్రహాము కూడా ఏం చేయడానికి వీల్లేదంటండి. అబ్రహాం వెళ్ళి, నువ్వు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు తెలుసా? నేను నమ్మి వచ్చాను కాబట్టి. నువ్వు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు తెలుసా? నా కుమారుడు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాను కాబట్టి అని అనడానికి వీల్లేదట ఆయన ముందు.
అబ్రహాము ఎందుకు గొప్పవాడు అనంటే అబ్రహాం విశ్వాసము గొప్పది. ఆ విశ్వాసం అతనికి నీతిగా ఏం చేయబడిందండి, ఎంచబడింది. కనుక అబ్రహాముకు అనుగ్రహించబడిన దేవుని కృప ఏంటనంటే, ఒకటి మనం ఆలోచించినట్లయితే అబ్రహాము కుమారుణ్ణి ఇమ్మని అడిగినప్పుడు ఇస్తానన్నాడు, ఏమని అన్నాడండి, ఇచ్చేస్తానన్నాడు. ఏ ఉద్దేశంతో ఇచ్చేస్తానన్నాడు ఆయన? ఒకటే, అది నాదనుకోలేదు ఫస్ట్ అబ్రహాము. ఎందుకంటే 75 సంవత్సరాల్లో వాగ్దానం చేసిన దేవుడు 100వ సంవత్సరంలో నాకేమనుగ్రహించాడు, కృపనిచ్చాడు. ఇప్పుడు ఇది ఇస్సాకుని దేవుని కొరకు పెంచడం తప్ప ఇందులో నాదేముంది? పిల్లల పట్ల ఈరోజు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాం మనం? నా వాళ్ళని నా ఆలోచనలతో పెంచుతున్నానా, దేవుని ఆలోచనలతో పెంచుతున్నానా వాళ్ళని? నా ఇష్టాలు పిల్లలు నెరవేర్చాలని ఆలోచిస్తున్నానా, లేదంటే దేవుని ఇష్టాలు కూడా నా పిల్లలు నెరవేర్చాలని ఆలోచిస్తున్నానా? కొంతమంది ఏం ఆలోచిస్తారంటే, నా ఇష్టాలు ఎలాగైనా నా కొడుకు నెరవేరుస్తాడు, ఇది బాగానే ఉంది. దేవుని ఇష్టం ఎవరైనా నెరవేరుస్తారు? ఇలా భూమి మీద బ్రతికినంత కాలం మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఈ సమయం అంతా అయిపోతుంది. చివరికి ఒకవేళ మన ఇష్టాలు మనం నెరవేర్చకపోయినా నెక్స్ట్ మళ్ళీ ఎవరికి పాస్ చేస్తాం? అయ్యి సంతానానికి పాస్ చేస్తాం, మళ్ళీ అతని సంతానం ఇంకో సంతానానికి పాస్ చేస్తారు. ఇలాగ అయిపోతుంది జీవితం అంతా. అంతేగాని పరమందు ఉన్నటువంటి దేవుడికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని బట్టి అబ్రహాము పిలువబడ్డాడు. పిలువబడిన అబ్రహాం అక్కడితో ఉండిపోకుండా ఏం చేశాడంటే ఇస్సాకును కూడా దేవుని కొరకు పెంచాడు. మళ్ళీ ఇస్సాకు ఎవరిని పెంచాడంటే యాకోబుని పెంచాడు. అందుకే దేవుడు వారి దేవుణ్ణి అనిపించుకుంటే సిగ్గుపడలేదట. నీ పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి? మోషే అడుగుతున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పు. వాళ్ళని అడుగు, నేను వారిని ఎలా నడిపించాను, ఎలా ప్రేమించాను, ఎలా వారిని నా సంకల్పంలో నడిపించాను. యాకోబు అర్థమైంది దేవుని కృప ఏంటో, అబ్రహాముకి అర్థమైంది. అంత మాత్రమే కాదు, ఇస్సాకు కూడా ఏమైందండి, అర్థమైంది. అందుకే యాకోబు చనిపోయేటప్పుడు ఒక మంచి మాట మాట్లాడాలి. చనిపోయే ముందు అతను ఎక్కడ ఉన్నాడండి? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఉండి ఒక మాట చెప్పాడు ఆయన. చనిపోయే ముందు మాట చెప్పాడు పిల్లలకే. మనం ఏం చెప్తామండి? ఒకవేళ ఇంకా నేను కొద్ది దినాల్లో ఏమైనా సరే ఏదో రోజు ఏమైపోతాం, ఈ లోకాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళాలి. విడిచిపెట్టి వెళ్ళే ముందు ఈ మాట మనం చెప్పగలం ఆ పిల్లలకి. ఏ మాట? ఆదికాండంలో చూడండి, యాకోబు ఏం చెప్పాడో పిల్లలకి, ఏమన్నాడో చూడండి. 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నాడు. ఆదికాండము 48వ అధ్యాయం 15వ వచనం. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట, అంటే యాకోబుకు పితరులు ఎవరు? యాకోబు తండ్రి ఎవరండి? ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. నా పితరులు ఎవని ఎదుట నడుచుంటిరో. ఒక వంశాన్ని ఎలా క్రియేట్ వంశం అంటే దేనికి వంశం? మా వంశం ఇది, మా వంశం ఇది. దేవుడు వంశమేనా? వంశాలు ఇవన్నీ పేర్లు, ఇంటి పేర్లతో టీము. ఈరోజు బోల్డ్ వంశాలు, బోల్డ్ ప్రాధాన్యతలు. ఈరోజు దేన్ని బట్టి ప్రాధాన్యత? ఇంటి పేర్లను బట్టి, వంశాలను బట్టి, వీటిని బట్టి. దేవుని వంశమేనా? నీ వంశము దేవుని వంశవల్లో ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్. మన వంశాల్లో కలెక్టర్లు ఉన్నారా, డాక్టర్లు ఉన్నారా, ఇంజనీర్లు ఉన్నారా? కాదు, దేవుని బిడ్డలు ఉన్నారా? దేవుని కొరకు బ్రతికేటువంటి వారు ఉన్నారు. అబ్రహాము లాంటి వారు, ఇస్సాకు లాంటి వారు, యాకోబు లాంటి వారు. వారు కూడా ధనవంతులే, కానీ వారు ఎప్పుడూ కూడా దేవుణ్ణి మర్చిపోలేదండి. కనుక ఆ వంశాల గురించి ప్రార్థన చేయాలి మనం. నెక్స్ట్ తరం గురించి ప్రార్థన చేయాలి, నెక్స్ట్ జనరేషన్ గురించి ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు
నేను పుట్టింది మొదలుకొని, ఎప్పటి నుంచి అండి మొదలుపెట్టాడు? నేను పుట్టింది మొదలుకొని నేటి వరకును. ఎప్పుడు వరకు? ఎన్ని సంవత్సరాలు? చనిపోయే ముందు చెప్తున్నాడు ఈ మాట. ఎవరికి? పిల్లల్ని మనవాళ్ళని దగ్గర పెట్టుకున్నాడండి. పిల్లల్ని మనవాళ్ళని ఏం చేసుకున్నాడండి? దగ్గర పెట్టుకున్నాడు. ఈరోజు ఏం చేస్తారు? చనిపోయే ముందు పిల్లవాళ్ళ దగ్గర పెట్టుకొని, ఒరే బాబు నీకు ఎక్కడి వరకు నీది, ఇక్కడ వరకు ఇది, కొట్టుకోకుండా జాగ్రత్తగా పంచుకోండి. ఇంకోటి ఏంటంటే, నాకు చివరి కోరికలు కొన్ని ఉన్నాయి, ఆ కోరికలన్నీ మీరు తీర్చండి, జాగ్రత్తగా చనిపోతాను. ఇది మనం చెప్పే మాట నెక్స్ట్ తరానికి. యాకోబు అది చెప్పట్లే. నేను పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు నన్ను ఎవరు పోషించారు? ఎవరు పోషించారు అంటున్నాడండి. ఇలాంటి తండ్రులు తల్లులు గృహంలో ఉంటే పిల్లలకు ఎలాంటి స్థితిలోకి దేవుడు గొప్ప స్థితిలోకి తీసుకెళ్తాడు చూడండి. నేను కాకినాడలో మొత్తం అంతా విగ్రహారాధనలు ఉన్నాయండి. విగ్రహారాధనలే ఉన్నాయి మొత్తం అంతా, సాంప్రదాయాలు. ఆ ఏరియాల్లో క్రైస్తవులు అంటే మరి ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఒక ప్రాంతం అది, ఒక ఏరియా అది. అన్నీ మొత్తం అన్యులిల్లే ఉన్నాయి. ఆ మధ్యలో ఒక ఇల్లు ఉందండి, మంచి ఇల్లు ఉంది, ఒక 2 స్టేర్ల బిల్డింగ్. దాని ముందు ఒకటి రాయబడింది, ఐ అండ్ మై ఫ్యామిలీ విల్ సర్వ్ జెహోవా గాడ్. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఎందుకో తెలుసా? మమ్మల్ని పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఆ దేవుడే మమ్మల్ని పెంచి పోషించాడు. మా కష్టాల్లో తోడుగా ఉన్నాడు, మా బాధల్లో తోడుగా ఉన్నాడు. ఈరోజు ఏమై ఉన్నామో అది ఎవరి కృప వల్ల అయి ఉన్నాం? దేవుని కృప వల్ల అయి ఉన్నాం. అందుకే ఒక్కోసారి శ్రమ పెట్టినా, శిక్ష వేసినా, బాధ పెట్టినా ఆయన వదిలేసే దేవుడు కాదు. ఆయన వదలడు. ఆయన నువ్వు వెళ్ళిపోతానన్నా వదలడు. యోన నేను వెళ్ళిపోతాను, ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో ఓడెక్కేస్తానని ఎక్కేసాడు. ఎవరండి? యోన నినివే వెళ్ళమంటే తరిసి వెళ్ళిపోయి ఓడెక్కేసాడు. ఓడెక్కేస్తే ఏం చేశాడంటే, నా మాట వినలేదు కాబట్టి నేను ఏం చేస్తానో చూడలేదు. అలాగ అయ్యి ఉంటే యోన ఎప్పుడో చనిపోయి ఉండేవాడు. ఆయన మనము కూడా పిల్లలు అంటాం, నా మాట వినకపోతే నీ బ్రతికేమైపోద్దని. దేవుడు అలాగండో, నా మాట వినకపోయినా నా కృప అర్థమయ్యి మళ్ళీ నేను వెనక తెచ్చుకోగలిగే ప్రేమ నా దగ్గర ఉంది. అందుకే ఏం చేశాడంటే, ఆ తర్షీషు వెళ్ళే వాడికిన ఆ తర్షీషులో ఉన్నటువంటి ఆ ఓళ్ళలో అక్కడ తుఫాన్ అది క్రియేట్ చేసి కొన్ని శ్రమల ద్వారా మళ్ళీ అతను కూడా ఎక్కడ పడిపోయాడు? అందులో పడిపోయాడు. అక్కడ చేప గడుపులో ఉండి మొరపెడుతున్నా. అక్కడ అంటున్నాడండి, పాతాళ గర్భంలో నుంచి నేను నీకేం చేస్తున్నాను? మొరపెడుతున్నాను. ఇదిగో చేప మొత్తం మీద వెళ్ళి ఏం చేసింది? నినివే ఒడ్డున కక్కివేసింది. మామూలుగా నినివే వెళ్ళమంటే వెళ్ళాడా? మామూలుగా వెళ్ళమంటే వెళ్ళాడండి? మనం కూడా మామూలుగా ఆజ్ఞలు చేయమంటే చెయ్యం. కొన్ని శ్రమలు ఎట్టి చివరికి ఆయన ఆజ్ఞలు గైకోన్లో చేస్తాడు. 119వ కీర్తనలో అదే ఉంది. అదే కీర్తన గారు చెప్తున్నాడు. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. 119వ కీర్తనలో కీర్తనకారుడు ఆ అనుభవాన్ని స్పష్టంగా గ్రహించాడు. ఇక్కడ అంటున్నాడండి 119వ కీర్తన 67వ వచనంలో చూడండి. 67వ వచనం, శ్రమ కలగక మునుపు నేను నీ త్రోవ విడిచాను. శ్రమ కలగక మునుపు మనం ఏం చేసామండి? ఆయన త్రోవ విడిచాం. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి ఏం చేస్తున్నాను? నేను నడుచుకొనిచున్నాను. 71వ వచనం అంటున్నాడు చూడండి, నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకేమైంది? కష్టాలు శ్రమలో మేలేనండి. ఆయన కట్టడలు నడుచుకోవడానికి మేల్లోనే తీసుకొస్తున్నాడు. అట్లనే ఆయన చెయ్యి వదిలేశాడు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏం వచ్చినా ఆయన చెయ్యి విడవడం. ఎందుకంటే నేను శ్రమ యందు ఉండుట నాకు మేలయ్యింది. ఎందుకో తెలుసా? నాకు శ్రమ లేకపోతే నీకు లోబడినయ్యా. నేను మానవుడిని కాబట్టి నువ్వు శ్రమ పెట్టావు, నేను నీకు లోబడ్డాను. ఇప్పుడు నా జీవితం ఎలా ఉంది? గొప్పగా ఉంది దేవునిలో.
కాబట్టి కీర్తనాకారుని యొక్క అనుభవాలు చాలా గొప్పవి. అబ్రహాం అనుభవం చాలా గొప్పది. యాకోబు అనుభవం కూడా ఏమంటున్నాడంటే, నేను పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు ఏ దేవుడు నన్ను పోషించాడో ఆ దేవుడు ఈ పిల్లలకు కూడా తోడైండును గాక. వాడు మీ పిల్లల దేవుని కొరకు తయారు చేశారంటే హ్యాపీగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ గురించి దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ భవిష్యత్తు గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? తరతరాలములకు ఆయనే దేవుడు. మనుషులు వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు వెళ్ళిపోతున్నాడా? పిల్లల భవిష్యత్తు గురించి చాలామందికి టెన్షన్, ఏమైపోతారో. దేవుని కొరకు పెంచి చూడండి. మనుష్యుడు యాకోబు రెబ్కా లేకపోయినా యోసేపు జీవితం ఏమైపోలేదు. అనేక శ్రమలు అనిపించిన ఐగుప్తులో దేవుడు కృప మాత్రం యోసేపును విడిచిపెట్టలేదు. ప్రధానమంత్రిగా దేవుడు విడుదల చేశాడు ఆయన. యాకోబుకి దగ్గర లేడు. ఎంత బాధ అది. ఎప్పుడు కొంతమంది పిల్లలు హాస్టల్లో చదువుకోవడానికి వెళ్తారు, కొంతమంది పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తారు. వారికి దేవుణ్ణి అలవాటు చేసేస్తే వారు ఏ దేశంలో ఉన్న దేవుడు వారికి తోడుగా ఉంటాడు, ఏ హాస్టల్లో ఉన్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు. మీరు పక్కన లేకపోయినా మీకంటే ఎక్కువ వారు దేవునికి భయపడతారు. అలాంటి జనరేషన్ తయారు చేయాలి నెక్స్ట్ తరాన్ని. అప్పుడు ఆయన సిలువ యందు మనకు అతిశయం కలుగుతుంది. రెండోది, లోకమునకు నేను నా లోకానికితో పాటు ఇంకా లోక సంబంధమైనట్లుగా నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడిని ఏమన్నాడండి? నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవుని కృపా బాహుల్యమును తరతరాలుగా ఆయన పొందుకుంటున్న మహిమను బట్టి ఆయనకే మహిమ చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో విరివిగా నెరవేరి ఆయనకు అనుగుణంగా మనం జీవిస్తూ ఆయనకు లోబడి, అందుకే అన్నాడండి, ఆయన అహంకారాలను ఎదిరించి దీనిలోకి ఏమనుగ్రహిస్తాడంటే, దీనుడుగా ఉండు, ఆయన కృప నిన్ను ఇంకా హెచ్చిస్తూ ఉంటుంది. ఆయన కృప హెచ్చిస్తుంది. ఆయన కృప ధనవంతుని చేస్తుంది. ఆయన కృప నిన్ను ఆయన్ని ఇంకా దేవుణ్ణి స్తుతించేలా చేస్తూ ఉంటుంది ఆయన కృప. కాబట్టి ఆయన కృపను గూర్చి పాడదాం, ఆయన కృపను గూర్చి ఏం చేస్తాం? గానం చేద్దాం. నెక్స్ట్ ఆదివారం నుంచి పాటలు ఈ సౌండ్ రావడానికి వీల్లేదు, ఇంకా గట్టిగా రావాలి సౌండ్. ఆయన కృపను గురించి పాడదాం, ఆయన కృపను గురించి గానం చేద్దాం. తరతరములకు ఆత్మతోనూ మనసుతోనే పాడదాం. ఆ ఉద్దేశంతో ఆరాధనకు వద్దాం. అప్పుడు పాట ఓరెత్తిపోతుంది. అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలన్నాడు. అందరికీ వందనాలు. మనందరం